ప్రజల దృష్టికి తీసుకొని రావడం జరిగింది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పిన అబద్ధాలు పదే పదే చెప్పడం. మా దగ్గర ఒక సామెత ఉంది, పాడిన పాటే పాడరా పాచిపల్ల దాసరి అని చెప్పి. ఆ రకంగా ఈ చంద్రబాబు నాయుడు గారు పాడిన పాట అంటే ఒక్కటి కూడా నిజానికి వాస్తవానికి సంబంధం లేకుండా నోటికి ఎట్లొస్తే అట్లా అబద్ధాలు చెప్పినటువంటి ప్రెస్ మీట్ ఇటీవల చూశాం. ఈయన ప్రెస్ మీట్లో ఎప్పుడు మాట్లాడినా ఆయన చేసేటువంటి గొప్పదనం కానీ ఆయన ప్రజలకు చేసేటువంటి మేలు చెప్పకపోగా ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో కూడా 2 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పాలనను విమర్శించడమే ధ్యేయంగా, వాటిని తప్పులు పెట్టడమే ధ్యేయంగా ఈ చంద్రబాబు నాయుడు యొక్క ఈ ప్రెస్ మీట్ల ప్రసంగాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నా, 4-5 అంశాలు, ముఖ్యంగా నిన్న చెప్పినటువంటి ప్రెస్ మీట్లో 4-5 అంశాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఒకటి, డిస్ట్రక్షన్, విధ్వంసం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విధ్వంసం జరిగింది అనేటువంటి ఒక అంశము. రెండవది, ఈ యొక్క గ్రౌండ్ వాటర్, ఈ యొక్క భూమిలో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెంచినామనేటువంటిది ఒకటి. ఇంకొకటి, స్కూల్స్ లో డ్రాప్అవుట్స్ కు కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి చర్యలు అనేది ఒకటి. తర్వాత పరకామణి సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి, తిరుపతి లడ్డు గురించి ఒకసారి ప్రస్తావన చేయడం, అదే రకంగా ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు, విద్యుత్ కొనుగోలు దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి గుర్తు చేస్తున్నా, అయ్యా నువ్వు చెప్పినటువంటి అబద్ధాలు పదే పదే చెప్పుకుంటూ పోతూ నీకున్నటువంటి పత్రికల్లో ఉన్నటువంటి నీ నంబర్సు, ఎలక్ట్రానిక్ మీడియాలో నీకు అనుకూలంగా ఉన్నటువంటి ఛానల్స్ ద్వారా ప్రచారం చేస్తే ప్రజలు ఏమన్నా చెవులు పువ్వు పెట్టుకుంటారా చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 6 ఇది 2024 మే 9వ తారీఖున మీరు ఇచ్చినటువంటి పేపర్ అడ్వర్టైజ్మెంటు, మీరు చెప్పినటువంటి పాంప్లెట్, మీ యొక్క ఎన్నికల హామీల్లో 143 ప్రామిసులు ఇస్తూ వాటిలో అత్యధిక ప్రాధాన్యత ఈ సూపర్ 6 మీద అని చెప్పి మీరు ఇచ్చినటువంటి ప్రామిస్ ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో ముఖ్యమైనటువంటిది యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి. చంద్రబాబు నాయుడు గారు చూడండి ఒకసారి, మీరు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉద్యోగం ఇచ్చారా? ఉద్యోగం ఇవ్వనటువంటి యువతకు ఎవరికైనా ఉద్యోగం రాలేదని చెప్పి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు? దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రామిస్. మళ్ళా గుర్తు చేస్తున్నా, నువ్వు మాట్లాడావు సూపర్ 6 సూపర్ హిట్ అని మాట్లాడావు. నేను చెప్తున్నా ఈరోజు నీ సూపర్ 6 సూపర్ ఫ్లాపు. రెండోది, ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం అని చెప్పావు. చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఈరోజు అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం 7 నెలలు దాటిందంటే దాదాపు 19 నెలల నుంచి 20 నెలలు అవుతుంది నువ్వు అధికారంలోకి వచ్చి. ఎంత ఇచ్చినావా ఈరోజు రైతులకు? నువ్వు కానీ నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ గ్రామాలకు వచ్చి విచారిస్తారా? నువ్వు చెప్పిన మాట ప్రకారం ఏటా 20,000 రూపాయలంటే ఇప్పటికి ప్రతి ఒక్క రైతుకు 30,000 రూపాయలు అందాల. ఇప్పటి వరకు 5,000 రూపాయలు ఒకసారి, 5,000 రూపాయలు ఇటీవల పంపించినావు. దాంట్లో కూడా సొగానికి సొగం మందికి రైతులకు ఈ యొక్క 5,000 రూపాయలు, రెండో విడత 5,000 రూపాయలు కూడా రాలేదు. ఏమయ్యా రాలేదంటే ఏదో ఒక సాకు చూపిస్తావు. నీకు దీనికి సంబంధించినటువంటి ఒక డాష్ బోర్డు ఉందా? లేకుండా ఉంటే ఈ గ్రీవెన్సులు చెప్పుకునే దానికి ఎక్కడైనా ఒక మెకానిజం ఉందా చంద్రబాబు నాయుడు గారు? మీరు చెప్పండి. అర్హత ఉండి కూడా రానటువంటి రైతు
బాధపడతా ఉంటే తిరిగి అప్లికేషన్ పెట్టుకునే దానికి ఎక్కడైనా స్థలం ఉందా ఒకసారి ఆలోచన చేయి. మూడవది, ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు అని చెప్పావు. ఇది నీ మూడో హామీ. ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇచ్చేటువంటి పథకం జరుగుతూ ఉందా చంద్రబాబు నాయుడు గారు? ఇంత ఘోరంగా వైఫల్యం చెంది, ఇంత ఘోరంగా విఫలమై ఈరోజు మళ్ళా ప్రజల ముందుకు వచ్చి నేను సూపర్ 6 సూపర్ హిట్ చేస్తా అంటే సిగ్గుండేటువంటి ఏ వ్యక్తి చేయలేనటువంటి వాగ్దానం కాదా ఇది? సిగ్గునేటువంటి ఎవడైనా చెప్పగలుగుతాడా ఇంత అబద్ధాలు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత దిగజారి ఒక్క స్కీమ్ కూడా చెందలేదు. ఇంకొకటి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పావు. రా, ఇప్పటికి దాదాపు 1.5 సంవత్సరం పైన అయిందంటే కన్నా 3-4 సిలిండర్లు రావాలా. రెండో సిలిండర్ ఎంతమందికి వచ్చింది, మూడో సిలిండర్ ఎంతమందికి వచ్చింది ఒకసారి చూపిస్తావా? నీ దగ్గర ఎక్కడైనా డేటాబేస్ ఉందా నీ ప్రభుత్వంలో ఎంతమందికి ఇచ్చినామని చెప్పి? నేను అడుగుతున్నా, ఈరోజు నీకు ధైర్యం ఉంటే ఎంతమందికి ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు ఇచ్చినావు నీ యొక్క డేటాబేస్ రిలీజ్ చేయగలుగుతావా? ఎన్ని లక్షల మందికి ఇచ్చినావో? ఏమీ లేవు. ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటూ నువ్వు చేసిందంతా ఏంటంటే ఉచిత బస్సు మహిళలకు కల్పించావు. అదొకటి నేను కూడా ఒప్పుకుంటాను, నువ్వు మహిళలకు ఇచ్చావు. ఎందుకంటే ₹1 ఇది పెట్టేది లేదు. ₹1 నీ ప్రభుత్వం ఏమైనా ఆర్టీసీ కట్టావా? మహిళలకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల అదనంగా ఏమైనా బస్సులు పెట్టావా? అదనంగా ప్రయాణికులు పెరుగుతారు కదా. ప్రతి ఒక్క రోజు నువ్వు చెప్పినటువంటి ఉచిత బస్సు హామీ వల్ల కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది మహిళలు ఈరోజు ప్రయాణం చేయాలని రోడ్ల మీదకి వస్తారు. మరి వాళ్ళ కోసం అదనంగా ఒక బస్సు అన్న పెట్టింటే నువ్వు ఈ యొక్క స్కీమ్ను విజయవంతం చేసేదానికి నువ్వు కృషి చేశామని చెప్పొచ్చు. ఒక బస్సును పెంచలా, ₹1 డబ్బులు నీ ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి జమ కట్లా, నువ్వు కూర్చొని ఈ యొక్క ఉచిత బస్సును ₹1 ఖర్చు పెట్టకుండా నువ్వు నేను అమలు చేస్తానంటే ఎంతవరకు సమంజసం చంద్రబాబు నాయుడు గారు? మీరు ఒకసారి ఆలోచన చేయండి. రెండవది, కూర్చొని పెద్ద పెద్ద లెక్కలు వేసుకొని ఎన్నెందో టేబుల్స్ పెట్టుకొని జీడిపి అన్నా ఇంకొకటి అన్నా మాకు అర్థం కాదు. మేము సామాన్య మనుషులము, నాకంత నీ అంత ఎకనామిక్స్ గురించి ఇంకోటి తెలియదు. నాకు తెలిసింది ఒకటి, ప్రజలు ఈ యొక్క 19 నెలల్లో సంతోషంగా ఉండారా లేదా? నువ్వు చెప్పినట్టు జీడిపి పెరిగింది, తలసరి ఆదాయం పెరిగిందంటే ప్రజల్లో సంతృప్తి పెరగాల. ఎక్కడ చూసినా మార్కెట్లో కొనుగోలు పెరగాల. రా, మీ ఇష్టం వచ్చిన వ్యాపారి దగ్గరికి పోదాం. ఒక తోపుడు బండి దగ్గర నుంచి ఒక చిన్న చిల్లర అంగడి దగ్గర వరకు, కిరాణా కొట్టు వరకు ఏ అంగడికైనా పోదాం. 2024తో పోలిస్తే సొగానికి సొగం వాళ్ళ యొక్క అమ్మకాలు తగ్గిపోయినాయా లేదా ఒకసారి తెలుసుకుందాం. వస్తారా? బాగుంటే మరి ఏమవుతుంది? జీడిపి పెరిగిపోయి నువ్వు ఈ రాష్ట్రంలో ఏందేందో సమూల మార్పులు తెచ్చి అందరి ఆదాయం పెంచినట్లయితే మరి పెరగాలి కదా, జిఎస్టీ పెరగాలి కదా, నీ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం పెరగాలి కదా. ప్రజల్లో కొనుగోలు శక్తి, డబ్బులు ఆదాయం పెరిగితే కొనుగోలు శక్తి పెరుగుతుంది. మరి ఈ యొక్క అంగడిలో వ్యాపారం జరగాలి కదా. మీకు ధైర్యం ఉంటే ఒక తోపుడు బండి, పండ్లు అమ్ముకునే వాని దగ్గర నుంచి, ఒక కిరాణా కొట్టు వాని దగ్గర నుంచి ఇక్కడ జరిగే ఏ వ్యాపార సంస్థకైనా పోయి ఎంక్వైరీ చేద్దాం. మరి జీడిపి పెరిగిందా లేదా, ఈ రాష్ట్రం బాగుపడిందా లేదో అర్థమవుతుంది. రైతుల పరిస్థితి చూస్తే ఎంత అధ్వానం అంటే అధ్వానం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నీ ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అత్యంత తీవ్రమైనటువంటి ప్రభావాలు ఉన్నటువంటి కోవిడ్ సమయంలో కూడా రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర చెల్లించాలని చెప్పి బత్తాయికాయల దగ్గర నుంచి అరటికాయల వరకు రైతులు పండించినటువంటి పంటను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి మార్కెట్లోకి పంపించి రైతులను ఊపిరి నిలబెట్టేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఉంటే, ఇటీవల కాలంలో నీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారు? ఏ రైతు సంతోషంగా ఉన్నాడు చెప్పు. మీ యొక్క పేపర్లు ఒకసారి తిరిగేయండి. మామిడికాయల రైతుల దగ్గర నుంచి, చీనీ రైతుల దగ్గర నుంచి, అరటి రైతుల దగ్గర నుంచి, టమాటా రైతుల దగ్గర నుంచి, మిర్చి రైతుల దగ్గర నుంచి, ఉల్లి రైతుల వరకు ఎవడైనా ఏ పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా? రానప్పుడు నీ బాధ్యత ఏంది? ఒక ముఖ్యమంత్రిగా మార్కెట్లో ఇంటర్వెన్షన్ చేసుకొని ఈ యొక్క రైతులు పండించినటువంటి పంటను కొనుగోలు చేసి దాన్ని తిరిగి వాళ్ళను నిలబెట్టాల్సినటువంటి బాధ్యత నీకు ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారు?
మరి ఏం చేసావు నువ్వు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవి కాకుండా రోజుకొక పనికిరాని మాట, ఒక పనికిరాని కథ మాట్లాడితే తిరుపతి విషయం అంటావు, పరకామణి విషయం చిన్న విషయం కాదని చెప్తావు. నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు, ఏది పరకామణి విషయము? పరకామణి విషయం అనేది ఒక అతను సురేష్ అనుకుంటా, అతని పేరు సురేషేనా, సురేష్ అనేటువంటి ఒక వ్యక్తి ఆ యొక్క మఠంలో చిన్నజీయర్ స్వామి వాళ్ళ యొక్క సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తి, పరకామణిలో రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఆ పరకామణిలో చిన్నజీయర్ స్వామి వ్యవస్థలో పనిచేస్తుంటాడు. అది కూడా అతను కూడా సూపర్వైజ్ చేసేదానికి ఆ ఉండి లెక్కించేటప్పుడు అతనికి కూడా పర్మిషన్ లోపల ఉంటుంది. అతను మెల్లగా కెమెరాలు కనపడిన చాట అప్పుడప్పుడు కూర్చొని కొన్ని నోట్లు తీసుకొని తస్కరించేటువంటి ఒక ఉదంతం బయటికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాన్ని తీసుకొని ఆ విచారణ చేసినప్పుడు అందరూ కూర్చొని ఆ యొక్క పూజారి ఆ యొక్క వ్యక్తి రవికుమార్ అనే వ్యక్తి చేసేటువంటి తప్పుకు అందరూ కూర్చొని ఆయన ఆస్తులంతా టీటీడీకి రాపించడం జరిగింది. అంతకంటే మేలు నాకు తెలిసి టీటీడీకి కానీ హిందూ ధార్మిక సంస్థలకు కానీ ఎవ్వరు కూడా చేయలేరు. నువ్వు చెప్పినట్టు, నువ్వు ప్రచారం చేసినట్టు ఒక కేసు పెడితే, ఒక కేసు ఆ యొక్క రవికుమార్ మీద పెడితే 2000 రూపాయలు పెట్టి ఒక అడ్వకేట్ని పెట్టుకుంటే 10 రోజులకు 15 రోజులకు బెయిల్ వస్తుంది అతనికి. 10 రోజులు ఒక రవికుమార్ అనే వ్యక్తిని లోపల పెట్టడం ముఖ్యమా, లేకుండా అంటే ఆయనకున్నటువంటి యావత్ ఆస్తి తిరుపతి తిరుమల దేవస్థానానికి రాయించడం గొప్పనా? ఒకసారి ఆలోచన చేయి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి చెప్పు. పరకామణి కేసులో రవికుమార్ అనేటువంటి వ్యక్తి దొంగతనం చేశాడు. దొంగతనం చేసింది పట్టుబడినారు. పట్టుబడిన తర్వాత ఆయన దగ్గర నుంచి అందరూ కూర్చొని ఆలోచన చేసుకొని ఆయనకున్నటువంటి యావత్ ఆస్తులు తిరిగి తిరుపతి తిరుమల దేవస్థానంకు రాపిస్తే దాని యొక్క విలువ మార్కెట్ విలువల ప్రకారం 14 కోట్లయితే నాకు తెలిసినటువంటి దాని వాస్తవిక విలువ 150 కోట్ల దగ్గర ఉంటుందని అంచనా. అంత పెద్ద మేలు చేశారు ఆ రోజు ఉన్నటువంటి టీడీలో ఉన్నటువంటి వ్యక్తులంతా. అండ్ చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈరోజు దాన్ని తప్పులు పడుతున్నారు కదా. మీరు ఆరాధించే వ్యక్తి, మీరు అత్యధికంగా గౌరవించేటువంటి వ్యక్తి ఆ రోజు ఈ యొక్క పంచాయతీలో ఉన్నాడు. ఒకసారి ఆయన పేరుని చెప్పడం ధర్మం కాదు కాబట్టి నేను చెప్పడంలా, మీరు విచారించుకోండి. ఆయన కూర్చొని సలహా ఇచ్చి మద్రాసులో ఉన్నటువంటి కొన్ని ఆస్తులు, ఈ రవికుమార్కు ఉన్నటువంటి కొన్ని ఆస్తులు నువ్వు అత్యంతగా గౌరవించేటువంటి ఒక వ్యక్తి కూర్చొని పంచాయతీ చేసి మంచి పని చేశారా ఇది, ఈ మద్రాసులో ఉన్నటువంటి ఆస్తులు కూడా నేను వేరే వాళ్ళని పిలిచి ఆ రిజిస్ట్రేషన్ ఛార్జీలు వేరే వాళ్ళతో కట్టిస్తానని చెప్పి ఆ యొక్క భూములు, ఆ యొక్క ఆస్తులు టీటీడీకి రాసిచ్చేటప్పుడు అవసరమైనటువంటి ఖర్చు కూడా జమ చేయలేదా అని చెప్పి నేను అడుగుతున్నా. నీకు ధైర్యం లేకుంటే, నీకు ధైర్యం ఉండి రెడీ అయితే నేను రెడీ ఆ పేరు చెప్పేదానికి కూడా. తెలుగుదేశం వాళ్ళు రెడీ అయితే ఆ పేరు చెప్పేదానికి నేను రెడీ. మీరు అత్యధికంగా ఆరాధించే వ్యక్తి ఆ రోజు కూర్చొని ఈ యొక్క పంచాయతీలో ఈ పరకామణి కేసులో మంచి పని చేశారు అని చెప్పి ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆయన సలహా ఇచ్చి ఆఖరికి చెన్నైలో ఉన్నటువంటి ఈ రవికుమార్ ఆస్తులు టీటీడీకి ట్రాన్స్ఫర్ చేసేదానికి దానికి అయ్యేటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా ఆ పెద్ద మనిషే కట్టించాడు. ఇది వాస్తవం కాదా? మరి దేని గురించి మాట్లాడుతున్నావా? ఆ పెద్ద మనిషి చేసింది తప్ప? నేనైతే ఏం తప్పులు పట్టడం లేదబ్బా. ఈ రోజు నేను చెప్తున్నా, ఆ రోజు టీటీడీ వాళ్ళు చేసినటువంటిది 100కి 100 రూపాయలు కరెక్టు. ఆ తిరుపతి తిరుమల దేవస్థానానికి ఒక పొద్దుబోని కేసు పెట్టేదానికంటే 150 కోట్ల విలువైనటువంటి ఆస్తులు రాయించడం చాలా గొప్ప విషయం. హ్యాట్స్ ఆఫ్ టు ద డెసిషన్ టేకెన్ బై ద టీటీడీ ఆన్ దట్ డే. దాన్ని తప్పులు పడతావు నువ్వు. ఈరోజు కూర్చొని ఎప్పుడో కూర్చొని ఆ లడ్డు గురించి మాట్లాడతావు. ఇప్పటికీ అదే. అంటే నీ దగ్గర ఏ సబ్స్టెన్స్ లేదు. నువ్వు ఎవరి గురించి మాట్లాడేదానికి నీకు ఒక నైతిక విలువ లేదు. అవతల తప్పులు పెట్టేదాన్ని నీ దగ్గర ఏ సబ్స్టెన్స్ లేదు. రోజు కూర్చోవడం తిరుపతి లడ్డు, తిరుపతి. ఏం తిరుపతి లడ్డు చంద్రబాబు నాయుడు గారు? నీ హయాంలో, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నటువంటి హయాంలో ఈ లడ్లకు కావాల్సినటువంటి నెయ్యి రిజెక్ట్ కాలేదా? నువ్వు కూడా 14 సంవత్సరాలు ఇంతకుముందు, ఇప్పుడు 1.5 సంవత్సరం, దాదాపు 15.5 సంవత్సరం ఉండావే నువ్వు ముఖ్యమంత్రిగా. నీ టైంలో నెయ్యి రిజెక్ట్ కాలేదా? ఆ రోజు ఏమన్నా కొత్త రేట్లు ఏమన్నా పెట్టి తెచ్చారా? కొత్త సంస్థలు పెట్టి తెచ్చారా? నెయ్యి అనేది టీటీడీ వాళ్ళు ప్రొక్యూర్ చేసేటప్పుడు ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఏంటంటే
ఒక టెండర్ పిలుస్తారు, దాంట్లో ఒక మినిమం క్వాలిఫికేషన్ ఇస్తారు. ఈ యొక్క నెయ్యికి పలాని క్వాలిటీస్ ఉంటాయి, పలాని క్వాలిటీ ఉండాలని చెప్పి నిర్దేశించి టెండర్ పిలుస్తారు. ఎవరు టెండర్లో L1గా చేస్తారో వాళ్ళకి ఇవ్వక వేరే వాళ్ళకి ఇస్తారా? నాకు చెప్పు నువ్వు. ఈరోజు ఆ రకంగా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ నెక్స్ట్ బాధ్యత క్వాలిటీ ఉందా లేదు చూడాల్సిందే ఆ ల్యాబొరేటరీ. ఆ ల్యాబొరేటరీ వాళ్ళు రెగ్యులర్గా నెయ్యి వస్తూ ఉంటుంది, వాళ్ళు దాన్ని టెస్ట్ చేస్తూ ఉంటారు, కొన్ని లోడ్లు అప్రూవ్ చేస్తారు, కొన్ని లోడ్లు అప్రూవ్ చేస్తారు, కొన్ని నాణ్యత బాగాలేకుండా ఉంటే రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది సామాన్యంగా జరుగుతుంది. కానీ నువ్వు ఏం చేయదలుచుకున్నావు? నీకు చేతగాని రాజకీయాలు చేసి, నీ ఇష్టం వచ్చినన్ని అబద్ధాలు చెప్పి, నీ ఇష్టం వచ్చినన్ని నువ్వు అధికారం వచ్చేదానికి నువ్వు చల్లేటువంటి బురదంతా చల్లి ఈరోజు నువ్వు చెప్పినటువంటి హామీలు నెరవేర్చలేకపోగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద నిందలు. ఏం సంబంధమయ్యా జగన్మోహన్ రెడ్డికి తిరుపతిలో ఉండేటువంటి లడ్డుకు? నాకు చెప్పు, నాకు అర్థం కావడంలా. నెయ్యి గీ ప్రొక్యూర్మెంట్లో జగన్మోహన్ రెడ్డి గారిది కానీ ఆ రోజు టీటీడీ చేసినటువంటి తప్పేంది? టెండర్ పిలిచారు, టెండర్లో ఎవరు L1 ఉంటే వాళ్ళకి ఇచ్చినారు. వాళ్ళు టెండర్ అయిపోయిన తర్వాత దాంట్లో నాణ్యత ఉందా లేదా పరిశీలించాల్సినటువంటి ఆ యొక్క ఆనెస్టీ లైజ్ ఆన్ దట్ ల్యాబొరేటరీ. ఆ ల్యాబొరేటరీలో పాస్ అయితే పోతుంది, లేకుండా ఉంటే లేదు. నీ హయాంలో రిజెక్ట్ కాలేదా నెయ్యి? అంటే నువ్వు ఆలోచించబడినావా? అండ్ ఇంకొకటి, ఆ రవికుమార్ విషయంలో కూడా ఎవరైతే ఆ పరకామణి కేసులో ఉన్నారో ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఏమని ఇచ్చాడు? ఇది 30 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది, నేను 30 సంవత్సరాల నుంచి పరకామణిలో కూర్చొని అప్పుడప్పుడు వచ్చేటువంటి కొంచెం డబ్బులు తీసుకొని దొంగతనం చేస్తున్నా అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. ఆ 30 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రివి కదా. ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఆ రోజునటువంటి టీటీడీ బోర్డు తప్పులు పడుతున్నావు కదా, మరి నీకు ఎంత వాటా అందింది? నువ్వు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఆ 15 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఆయన ఆ యొక్క పరకామణిలో దొంగతనం చేస్తే నీ సమయంలో కనీసం బయట కూడా పడ్డా. అంటే నువ్వు ఆయన దగ్గర నుంచి డబ్బు తీసుకొని లాలుచిపడ్డావా? ఒకసారి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయాలి ఎంత దూరం పోతుందని చెప్పి. నేను ఒకటి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు, ఈ యొక్క పరకామణి విషయంలో కానీ, ఈ యొక్క లడ్డును అపవిత్రం చేసేటువంటి విషయంలో కానీ, మాకు కానీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కానీ ఏమైనా తప్పుంటే ఆ దేవుడు మమ్మల్ని కఠినంగా శిక్షిస్తాడు, నామరూపాలు లేకుండా మమ్మల్ని చేస్తాడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు, మీరు అనవసరంగా ఈ విషయాన్ని తప్పు లేదని తెలిసి కూడా బురద జల్లేటువంటి కార్యక్రమం నీ యొక్క చౌకబారు రాజకీయం కోసం చేస్తే మాత్రం ఆ వెంకటేశ్వర స్వామి శాపాలు నీకు తగులుకుంటాయి. గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత నీ చేతగానితనం వల్ల ఏ కార్యక్రమం ఉన్నా అమలు చేయవు. ఈరోజు గ్రౌండ్ వాటర్ గురించి నిన్న మాట్లాడాం. రాష్ట్రంలో ఇంతకు ముందు గ్రౌండ్ వాటర్ లెవెల్ 7 మీటర్ల కంటే లోపల ఉండింది, ఇటీవల కాలంలో టెస్ట్ చేస్తే 6 మీటర్లకు పైకి వచ్చింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్తాడు. ఏమన్నా సిగ్గుందా సార్? ఏం మాట్లాడుతాడు నువ్వు చేసేటువంటి ప్రయత్నం ఏముంది? భగవంతుడు సమృద్ధిగా వర్షం పడింటే జలాశయాల్లో నీళ్లు వచ్చినాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, 7 మీటర్లు ఉన్నటువంటి డెప్త్ లోంచి పైకి వచ్చినాయి, 1 మీటరు 6 మీటర్లకు వచ్చింది. దాంట్లో నువ్వు చేసేటువంటి ఘనత ఏంది? ఒక్క రాగిన 50 పైసలు నువ్వు ఖర్చు పెట్టావా వాటర్ కన్జర్వేషన్ కు? నువ్వు 2024లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ గడిచిన 19 నెలల నుంచి ₹1 అన్న వాటర్ కన్జర్వేషన్ గురించి ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్ చేశావా? ఎక్కడైనా ఒక చెక్ డ్యాం కట్టావా? ఏమి చేస్తావని చెప్పి ఎక్కడ చేసేటువంటి ఘనత అంతా నీదే. ఇది ఎట్లుంటుందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రచారము, గొప్పంతా నాది, దిబ్బంతా అవతలుంది. గొప్పంతా ఏం చేసినా, ఎవడు ప్రపంచంలో చేసినా గొప్పంతా అతందే, దిబ్బంతా అవతల వ్యక్తిది. నువ్వు నీ యొక్క అధికార ప్రతినిధులు కూర్చొని ఇండిగో సంస్థలు కూర్చొని అంతా మాటలు చేసినాం మేము, మా లోకేష్ బాబు అని చెప్పారు. అది రివర్స్ అయ్యే కొద్దీ మాకు సంబంధం లేదని నువ్వు చేతులు ఎత్తేసినావు, సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి. అదే పొరపాటున అది కరెక్ట్ గా జరిగినటువంటి దానివల్ల క్రెడిట్ వచ్చింటే అంతా నువ్వు నీ లోకేష్ బాబు కూర్చొని దాన్ని మేనేజ్ చేసినట్టు గొప్పలు చెప్పుకుంటారు. ఫెయిల్ అయితే మాకు సంబంధం లేదని చెప్తారు. ఇది అంతే. భగవంతుడు కురిపించినటువంటి వర్షాలను కూడా
నీ యొక్క ఘనతలోకి వేసుకునేటువంటి చాతుర్యం నీకు ఒక్కరికే ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఇంకా పవర్ పర్చేస్ అగ్రిమెంట్ల గురించి మొత్తం డిస్ట్రక్షన్, ఎక్కడ చూసినా కూడా విధ్వంసం చేశారని చెప్పి మాట్లాడినావు. ఈ యొక్క పవర్ టారిఫ్ బిల్స్ అన్ని పెంచి విపరీతంగా వినియోగదారుల మీద భారం మోపినారని చెప్పి మాట్లాడావు. ఒకసారి గుర్తు చేసుకో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రైతులకు భారం పడకూడదు అని చెప్పి సెకీ ద్వారా ₹2.49 ఆ రోజు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేస్తే సెకీతో నువ్వు నీ పార్టీ పెద్దలంతా కూర్చొని పెద్ద ఎత్తున దుమారం లేపినారు. ఒకసారి తిరగది ఒక 3-4 సంవత్సరాల కిందట నువ్వు ఎంత హంగామా చేసినావో. ఆ రోజు ₹2.49 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ యొక్క అగ్రికల్చర్ యూస్ కోసం ఇది అవసరం, మనకు భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ దీనికి వీళ్ళు ఇస్తారంటే ₹2.49 కొనుగోలు చేస్తే దాన్ని తప్పులు పట్టావే. అదే నువ్వు ముఖ్యమంత్రి అయితేనే దాన్ని ₹3.20 పెంచింది వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు? నువ్వు చెప్పాలి. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు ₹2.49 చేసినోడు మేలా, లేకుంటే ₹3.20 కొనుగోలు చేసినోడు తప్పు చేశాడా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ రకంగా అబద్ధాలను పదే పదే మాట్లాడితే నీ యొక్క క్రెడిబిలిటీ ఇప్పటికే చాలా దిగజారిపోయింది. రాష్ట్రంలో ఎవరు చూసినా బహుశా నువ్వు ప్రెస్ మీట్ పెడితే వినేవాడు లేడు, నువ్వు చెప్పిన మాటలు నమ్మేవాడు లేడు అనుకుంటా. ఇంకొక విషయం కూర్చొని మాట్లాడితే స్కూల్ డ్రాప్అవుట్స్ అని చెప్పారు. 2019లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండేటప్పుడు స్కూల్కు పోయేటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారనే దాని మీద యూడైస్ ఏదో ఒక కోడ్ ఒకటి ఉంటుంది, ప్రభుత్వం యొక్క లెక్కలు ఉంటాయి. ఆ యొక్క యూడైస్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2018-2019లో స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ 38,97,043 మంది. ఇది చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలో మీరు దిగిపోయేటప్పుడు 2024 2019కి మీరు దిగిపోయేటప్పుడు 39 లక్షల మంది, 38,90,000 అంటే దాదాపు 39 లక్షల మంది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పటికీ ఆ యొక్క స్కూల్ విద్యార్థుల సంఖ్య 40,59,116. ఇది ఎవడో ఇచ్చిన లెక్కలు కాదు, ఆ యూడైస్ ప్రకారం ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలు. అంటే దాదాపు 1.5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో అధికంగా చేరారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి టైం. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిలో 2023-24లో 40 లక్షలు ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు 36,43,000 మంది, 36 లక్షలు అంటే 3.5 లక్షల మంది తగ్గిపోయినారు. ఎవరి హయాంలో తగ్గిపోయినారు? ఎవరి హయాంలో డ్రాప్అవుట్స్ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు నీ హయాంలో డ్రాప్అవుట్స్ ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో డ్రాప్అవుట్స్ ఉన్నారా? నువ్వు ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్లో మీరు చేసేటువంటి పద్ధతులు సరిగ్గా లేకపోవడం వల్ల ఈరోజు 3.5 లక్షల మంది పిల్లలు బయటికి పోతే ఆ నెపాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి విధానం అని మాట్లాడతావు. అంతకుముందు నువ్వు ఉండేటప్పుడు 39 లక్షలు ఉంటే 40 లక్షల వరకు తీసుకొని పోయినటువంటి ఆయన పద్ధతులు కరెక్టా? ఈరోజు నువ్వు చేసేటువంటి విధానాల వల్ల ఇంకా 3.5 లక్షల మంది తగ్గిపోతే దాని తప్పు నువ్వు ఒప్పుకోవాల్సింది పోయి ఆ నిందను కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయడం కరెక్టా అని చెప్పి చంద్రబాబు నాయుడుకు చెప్తూ ఇటువంటి అబద్ధాలను చంద్రబాబు నాయుడు గారు మానుకోవాలని చెప్పి కోరుకుంటూ చిత్తశుద్ధిగా నువ్వు ఏదైతే చేయగలుగుతావో నువ్వు చేయి. చేయలేకపోతే లెంపలేసుకొని అయ్యా నేను పొరపాటు చెప్పినా, అధికారం కోసం గడ్డి తిన్నా, నేను ఇది చేయలేను, ఇది చేస్తాను, ఇప్పటి నుంచి నేను ఇదే చేస్తాను చెప్పుకో. అంతేగాని నువ్వు చేసే ప్రతి ఒక్క ఫెయిల్యూర్కు, నువ్వు చేసేటువంటి అబద్ధాలకన్నిటికీ నింద నీ మీద రాకుండా అవతల మీద నిందేయడం కరెక్ట్ కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి సూచిస్తున్నా. ₹100 అదే నేను చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఆ రోజు కూర్చొని లడ్డు అపవిత్రమైపోయిందని చెప్పి మెడికల్ అన్ని కడుక్కుంటా పోయినావు తిరుపతికి. అందరూ చూశారు నీ యొక్క డబల్ స్టాండర్డ్, పవన్ కళ్యాణ్ గారి డబల్ స్టాండర్డ్ ప్రజలందరూ కూడా చూస్తున్నారు.
ఆ రోజు కూర్చున్నావు, నువ్వేదో కాషాయ బట్టలు వేసుకున్నావు, గడ్డం పెంచుకున్నావు, నేను సనాతన ధర్మినని చెప్పి సనాతన వాదినని చెప్పావు. నువ్వు ఈ హిందూ మతానికి ఎటువంటి అపచారం జరిగినా నువ్వు దానికి సంరక్షకునని చెప్పినావు. ఆ రోజు కూర్చొని మెడికల్ కడుక్కుంటా పోయినావు. ఈరోజు విశాఖపట్నంలో 1,83,000 కేజీలు గోమాంసం దొరికిందా కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లో గోమాంసము? ఏం చేసినావా? ఏం చేసినావు పవన్ కళ్యాణ్ చెప్పి నేను అడుగుతున్నా. నీ యొక్క డబల్ స్టాండర్డ్ డైలాగ్స్ మా ఊర్లో స్కూల్ పిల్లల్ని అడిగితే చూపిస్తాడు. నువ్వు ఎన్నికల ముందు ఏం మాట్లాడావు, ఈరోజు ఏం మాట్లాడుతున్నావు, సనాతన ధర్మ గురించి నువ్వు ఇంతకుముందు ఏం మాట్లాడావు, ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్లో కూడా అవి ఉన్నాయి వీడియోస్. నిన్న మా ఊరికి పోతే గొర్రెలుగా చేసేటని కూడా చూపిస్తాడు, చూడు అప్పుడు ఏం మాట్లాడాడు అని. నీ నోటితో నువ్వు కూర్చొని మా నాయన దాన్ని ఏమంటారు, మా నాయన ఎటువంటి ధర్మాన్ని నమ్మడు, మా అమ్మ దీపం తీసుకొని వస్తే హారతి తీసుకొని వస్తే దాన్ని సిగరెట్ వెలిగించుంటాడని నీ నోటితో నువ్వు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. నువ్వే కూర్చొని ఈరోజు హరే రామ హరే కృష్ణ రామ రామ హరే అని చెప్పండి మీ నాయన లేడని చెప్పేటువంటి వీడియోలు మేము చూసాం. నీ నోటికి ఏమొస్తే అది, నీ నోటికి ఏ అబద్ధం వస్తే ఆ అబద్ధము. నేను కాదు చెప్పాల్సింది, ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నాయి ఈరోజు సెల్ ఫోన్లు. నీ యొక్క డబల్ స్టాండర్డ్ ఈరోజు ఉంది. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ 1,83,000 కేజీలు గోమాంసం ఉంది కదా, దాని మీద పోరాటం చేయి. అది ఎవరిదో, ఆ గోడౌన్ ఎవరిదో, ఆ గోడౌన్ ఓనర్ ఎవడో, అతను ఏ పార్టీకి సంబంధించినోడో, ఎవడు పర్మిషన్ ఇస్తూ చేశాడో నువ్వు తీసుకొని రా. అండ్ ఈ రోజుకి తంబలపల్లిలో లిక్కర్ కేసు మీరు చూసింటారు. ఒక నేషనల్ హైవే మీద సమాంతరంగా ఒక లిక్కర్ తయారు చేసేటువంటి ఒక ఇండస్ట్రీ తీసుకొని వచ్చి పెట్టి పబ్లిక్గా వాళ్ళు దొరికితే ఆ యొక్క ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నాడో, తంబలపల్లిలో ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నాడో జయచంద్రారెడ్డి, ఆయనకు సంబంధం అని చెప్పి ఆ అన్నమయ్య జిల్లాలో ప్రతి ఒక్కరు, ఎస్పెషల్లీ తంబలపల్లిలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని చెప్తారు అది ఆయనకు సంబంధం ఉందని. ఈ రోజు వరకు అతన్ని అరెస్ట్ చేయలే. ఈరోజు ఆ కేసులో కూర్చొని జోగి రమేష్ని అరెస్ట్ చేస్తాం. ఏమన్నా ధర్మమా ఇది? ఏమన్నా కథనా? ఎప్పుడు ఎల్లకాలం నువ్వే ఉంటావు ముఖ్యమంత్రిగా? నీ పనికిరాని ఆలోచనలకు. అదే జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేస్తే ఆ జయచంద్రారెడ్డి చెప్తాడు, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయమని చెప్పు, లేకుంటే నేను పార్టీలోని సస్పెండ్ చేయమను, వీళ్ళ భాగవతాలంతా బయటికి తీస్తా అని చెప్తాడు. ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. అతను వీళ్ళకి ధైర్యం ఉంటే నా మీద చర్య తీసుకోమని చెప్పు, దీనిలో ఎవరెవరు భాగస్వాములు ఉండారో, నేను ఎంతెంత డబ్బులు ఇచ్చినానో, నా మీద ఈగబండి వీళ్ళ కథ తెలుస్తా అని చెప్పి మాట్లాడితే అతనికి భయపడి ఈరోజు అతని కేసులో కూడా పెట్టకుండా నువ్వు కూర్చొని జోగి రమేష్ మీద కేసు పెడతావు. లోకేష్ గారికి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త కాదు. వీళ్ళు విదేశాలకు ఎప్పుడు పర్యటన పోవాలన్నా ప్రభుత్వ సొమ్ముతో పోయి ఊరేగి రావడం వీళ్ళకి అలవాటు. వీళ్ళు దావోస్కి అంటారు, లేకుండా ఉంటే ఆస్ట్రేలియాకి అంటారు, సింగపూర్ అంటారు, అమెరికాకి అంటారు. ప్రభుత్వ ఖర్చులతో ప్రభుత్వ విమానాలు తీసుకొని ఆడిపోవడం, ఖర్చు పెట్టుకొని రావడం. నేను చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి ఉండేటప్పుడు 3 సార్లు 4 సార్లు దావోస్ పోయినారు. ప్రతిసారి కొన్ని కోట్లలో ఖర్చు అవుతుంది. ఈయన పోయి వచ్చేదానికి ముఖ్యమంత్రి రాజు వేల రభసక్ అని చెప్పి ఈయన వంగమాగిదులు, ఈయన యొక్క అధికారులంతా పోయేదానికి కొన్ని కోట్లు అవుతాయి. ప్రతి సంవత్సరం ఆయన ఆ దావోస్ పోయి వస్తానే ఇక్కడ పేపర్లో, ఈనాడు పేపర్లో కానీ లేకుంటే ఆంధ్రజ్యోతి పేపర్లో పెద్ద పెద్ద ఆర్టికల్స్ వస్తాయి. ఏది 4 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినారు, పీపీఎల్ చేసుకున్నారు, దాన్ని ఏమంటారు, ఎంఓయూలు చేసుకున్నారు. ఒక సంవత్సరం అయితే 10 లక్షల కోట్లు. ఎన్ని లక్షల కోట్లు నువ్వు చేసింది అయితే ఈ రాష్ట్రానికి వచ్చింది ఏంది అని చెప్పి నేను అడుగుతాను. మీరు చెప్పండి, నేను ఎన్ని కోట్లు వచ్చినాయి, ఎంత గ్రౌండ్ అయినా ఈరోజు? నువ్వు చెప్పిన దాని ప్రకారం అయితే, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం ప్రతిసారి దావోస్కి పోయి ఇంటికి వచ్చే లోపల ఆయన చెప్పేది ప్రతి సంవత్సరం 5 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు. ఇటీవల కూడా విశాఖపట్నంలో కూర్చొని 14 లక్షల కోట్లు అని చెప్పినాడు. మరి నువ్వు అన్ని చెప్పినట్టయితే దాదాపు 60 లక్షల కోట్ల పెట్టుబడి రావాలా? ఒక 5,000 కోట్లు 10,000 కోట్ల పెట్టుబడులు చూపిస్తావా?
చంద్రబాబు నాయుడు గారు చూపించగలుగుతారా అని చెప్పి నేను అడుగుతున్నాను. అనవసరంగా ఈ వీళ్ళ యొక్క మోజు కోసం ఈ దావోస్ అనేది ఒక ఫార్స్. ఇప్పటికైనా నేను చెప్తున్నా, ఈ దావోస్ పర్యటన అనేది దయచేసి సాలించుకోండి. ఈ ప్రభుత్వ ఖజానాకు ఖర్చు తప్పితే మీ విలాసవంతమైనటువంటి మీ ఎచ్చులు చెప్పుకునే దాని పనికొస్తాయి తప్పితే దీనివల్ల ఇందులో మీరు కమిషన్ల కక్కుర్తిబడి మీరు చేస్తున్నారు. అండ్ ఇటీవల జరిగినటువంటి ఈ యొక్క దీని ఏమంటారు విశాఖపట్నంలో జరిగినటువంటి సిఐఏ సబ్మిట్ గా దాని ముందు జరిగినటువంటి పెద్ద డేటా గూగుల్ డేటా సెంటర్ నాకు అర్థం కావడంలో ఈయన ఇచ్చినటువంటి ఇన్సెంటివ్ చూస్తే అందరూ నవ్వుతాంటారు, ప్రపంచమంతా నవ్వుతుంది. 22,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ నువ్వు గూగుల్కు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా? ఏం సార్ మీరు చెప్పండి. 22,000 కోట్లు నువ్వు ఇస్తే ఆ యొక్క గూగుల్ సంస్థకు ఈ రాష్ట్రానికి వచ్చింది ఏంది? కనీసం ఒక 500 ఉద్యోగాలు